హలో వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఏదైతే ఉందో రద్దు అయిపోయింది. అందుకే మనం రివ్యూ పెద్దగా పెట్టుకోలేదు. బట్ అందులో కొన్ని ప్రాసెస్ ఎట్లా ఫాలో అవుతున్నారు, ఏంటి పరిస్థితి, దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమ్ చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్నిటికి సమాధానాలు వెతుక్కుంటున్నారు, కొన్నిటి క్లారిటీ కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఒక సెట్ కాంబినేషన్ డిస్టర్బ్ అయింది. మరి డిస్టర్బ్ అయినా కూడా ఓన్లీ వన్ ప్లేయర్ చేంజ్ మాత్రమే జరిగింది అక్కడ. మీకు అభిషేక్ అట్లాగే ఉన్నాడు, సంజు అట్లాగే ఉన్నాడు, ఇషాన్ అట్లాగే ఉన్నాడు, తిలక్ దూబే అట్లాగే ఉన్నారు. సూర్య ప్లేస్లో శ్రేయస్ వచ్చాడు. అదొకటే చేంజ్ జరిగింది. బౌలింగ్లో ఆబ్వియస్ మార్పులు ఉన్నాయి, ఎందుకంటే ఐర్లాండ్కి అగేన్స్ట్గా వరుణ్ వాజ్ నాట్ ఫిట్. అట్ ద సేమ్ టైం జస్సీ వాజ్ నాట్ దేర్. సో అందుకే ప్రసిద్ధ్ కృష్ణ ఆడించే ప్రయత్నం చేశారు, కుదరలా. తర్వాత ప్రిన్స్ యాదవ్ వచ్చాడు, హర్షదీప్ సింగ్ అట్లే కంటిన్యూ అవుతున్నాడు, హర్షిత్ రాణాను ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఎందుకు ఏంటి కథ అని చెప్పి. అండ్ దే స్టికింగ్ విత్ దట్ సేమ్ అక్షర్ పటేల్ ఎట్లాగా ఉండాలనే కాంబినేషన్తోనే వెళ్ళారు. ఐర్లాండ్లో అర్థం చేసుకునేది ఏంటి అంటే కనుక దే వాంటెడ్ దట్ ఎక్స్ట్రా ఆల్రౌండ్ బ్యాటింగ్ సపోర్ట్. ఇది వాషి పెట్టుకున్నారు ఫస్ట్ మ్యాచ్లో, తర్వాత షెడ్గెన్ పెట్టుకున్నారు సెకండ్ మ్యాచ్లో. దెన్ దే రియలైజ్ దట్ అది వర్కౌట్ కావట్లేదు. అది ఎందుకు వర్కౌట్ కావట్లేదు అంటే మిడిల్ ఓవర్స్లో వికెట్లు రావట్లేదు. సో వాట్ దే డిడ్ ఇస్ ఆ ఆప్షన్నే తీసేసి దే గాట్ ఇన్ బిష్నాయ్ అండ్ అలాగే వరుణ్ తెచ్చుకున్నారు. సో ఒక పేస్ బౌలర్ ప్లేస్లో యూ గాట్ ఇన్ బిష్నాయ్ అండ్ అలాగే ఈ ఆల్రౌండర్ ప్లేస్లో బిష్నాయ్ అనుకుందాం, పేస్ బౌలర్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి అనుకుందాం. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఎందుకు ఆడారని డౌట్ రావచ్చు. బికాస్ ద వికెట్ వాస్ కొంచెం ఆ టర్న్కి అనుకూలంగానే ఉండింది. దెర్ వాస్ టర్న్ ఆన్ దట్ వికెట్. కొంచెం డ్యాంప్గా కూడా ఉండింది వికెట్ అనేది. సరే, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నా కానీ బాల్ పడిన తర్వాత మూవ్ అనేది అయింది. అందుకే ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వాళ్ళ టీంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే డాసన్ని పెట్టుకున్నారు, అట్ ద సేమ్ టైం మీకు ఆదిల్ రషీద్ని పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. సో కాంబో ప్రకారంగా చూసుకుంటే సేమ్ కాంబినేషన్ తెలియదు. విల్ జాక్స్ అక్కడ బౌలింగ్ చేశాడు, ఇక్కడ అక్షర్ పటేల్ కూడా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో వాళ్ళ దగ్గర కూడా 3 స్పిన్నర్స్ ఉన్నారు. ఇండియా ఆల్సో వెంట్ విత్ 3 స్పిన్నర్స్. సో అక్కడ ప్రాబ్లం లేదు. చెస్టర్లీ స్ట్రీట్లో ఈ మ్యాచ్ జరిగింది. పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక హౌ ఆర్ యూ డిఫైనింగ్ యువర్ ఆల్రౌండర్? మీ ఆల్రౌండర్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారు? శామ్ కర్న్ ఇస్ ఎ జెన్యూన్ ఆల్రౌండర్. బౌలింగ్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, జెన్యూన్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇండియాకి ఇప్పుడు జెన్యూన్ ఆల్రౌండర్ వాడు. శివం దూబే నా బ్రాకెట్లో పెట్టట్లా, బట్ స్టిల్ శివం దూబే ఆ బ్రాకెట్లో ఉన్నాడు. అదే మ్యాజిక్. శివం దూబే కనుక తన బౌలింగ్ అబిలిటీ లాస్ట్ 2 ఇయర్స్లో ఇంప్రూవ్ చేసుకోకుండా ఉండుంటే ఫస్ట్ గొడ్డలు పడేది శివం దూబే మీదే. బట్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, బౌలింగ్ వేస్తాడు. మన జరిగిన ఐర్లాండ్ మ్యాచ్లో కూడా బౌలింగ్ వేసాడు. కాబట్టి హీస్ ఎక్స్టెండింగ్ హిస్ స్టే ఇన్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. ఆల్దో బ్యాటింగ్ కొంచెం అటు ఇటు అయినా నిన్న హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇండియన్ క్రికెట్ టీమ్ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే శివం దూబే బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి అండ్ ఫినిషర్గా కూడా ఆడాడు. ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు అక్కడ, వేసే ప్రయత్నం చేశారు, మన దూబే రిచ్చిపోయాడు. సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అగైన్ మీకు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు ఆ ప్లేయర్, బ్యాటింగ్ ఎట్లా ఉంది, ఐపీఎల్లో కూడా అంత స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదనుకుంటున్న పరిస్థితుల్లో శివం దూబే డిడ్ వెల్. బట్ నిజంగా ఆ తర్వాత మీరు ఆల్రౌండర్కి ఇచ్చే డెఫినేషన్ అనేది మీకు వర్కౌట్ కావట్లేదు. అన్ఫార్చునేట్లీ నితీష్ రెడ్డికి ఇంజరీ కానివ్వండి, హార్దిక్ పాండ్యాకి రెస్ట్ కానివ్వండి, ఆర్ ఆల్సో నాట్ హెల్పింగ్ ద కాజ్. సో దానివల్ల ఇండియన్ టీమ్ ఇస్ పుట్టింగ్ దట్ ప్రెషర్ అండ్ ఫెయిత్ హర్షిత్ రాణా మీద. ఇప్పుడు చాలామంది హర్షిత్ రాణా గంభీర్ కోట అది ఇది అంటారు, కానీ ఇంజరీ అవ్వకముందు న్యూజిలాండ్కి అగేన్స్ట్గా మ్యాచ్లో విరాట్ కోహ్లీతో నిలబడ్డాడుగా, గట్టి పార్ట్నర్షిప్ వచ్చిందిగా వాళ్ళిద్దరి మధ్య. ఐర్లాండ్లో బౌలింగ్ కూడా బాగానే వేసాడుగా. అన్ఫార్చునేట్లీ T20 వరల్డ్ కప్ ముందు ఇంజరీ అయింది, బయటికి పోయాడు. సిరాజ్ వచ్చాడు ప్లేస్లో. సిరాజ్ ఒక మ్యాచ్ ఆడాడు, లేదంటే హర్షిత్ ఆడేవాడుగా. సో హర్షిత్ డిడ్ ఎవ్రీథింగ్ రైట్. సరే, ఆ వర్క్ ఎథిక్, కొంచెం పర్ఫార్మెన్స్, కొంచెం ఐక్యూ పెంచుకోవడం అవన్నీ చేయాలి కాదనట్లేదు, కానీ బట్ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్. బట్ అతన్ని ఆల్రౌండర్గా పుష్ చేయడం అనేది, ఆర్ వి పుషింగ్ ఏం టూ మచ్ అనే ఒక డౌట్ అయితే వచ్చింది. ఎంతవరకు వచ్చింది అంటే అక్షర్ పటేల్ కన్నా ముందు ఇక్కడ మీరు హర్షిత్ రాణాను పంపించారు చూసారా, అక్కడ డౌట్ వచ్చింది. ఎస్, ఐర్లాండ్కి అగేన్స్ట్గా మ్యాచ్లో కొట్టాడు, షాట్లు కొట్టాడు కాదనట్లా. అక్షర్ పటేల్ అని తక్కువ హిట్టర్ కాదు. అక్షర్ పటేల్ యాక్చువల్గా పెద్ద హిట్టరే, బాగానే కొడతాడు. బట్ మీరు అక్షర్ కన్నా కూడా హర్షిత్ రాణానే ఫినిషర్ ఆల్రౌండర్గా అనుకొని పంపించడం అనేది ఇట్ వాస్ లిటిల్ సర్ప్రైజింగ్ టు మీ. సరే, ఇట్ డస్ నాట్ హెల్ప్ ద ఫ్యాక్ట్ దట్ అక్షర్ పటేల్ కూడా లాస్ట్ బాల్ అక్కడ వదిలేశాడు, కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇదేంది అక్షర్ పటేల్ బెటర్ ప్లేయర్ అనే క్వశ్చన్స్ వేయచ్చు, కానీ అక్షర్ ఈజ్ యాక్చువల్లీ మచ్ బెటర్ కేపబుల్ బ్యాటర్. ఫ్లోటర్గా కూడా బాగా పనికి వస్తాడు. పైన లెఫ్ట్ హ్యాండర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఫ్లోటర్గా అక్షర్ని వాడుకోవట్లేదు. సుందర్ని వాడారు, ఆ మ్యాచ్ ఎందుకు వాడారో తెలియదు కానీ. బట్ ఐ థింక్ ఇది కొంచెం ఆగాల. యూ పుష్ అక్షర్ పటేల్ టు బీ దట్ వెరీ గుడ్ జెన్యూన్ ఆల్రౌండర్. హర్షిత్ రాణాని పుష్ చేయండి, మరి అక్షర్ పటేల్ కన్నా ముందు పంపించే ప్రయత్నం చేయకూడదు, ఇర్రెస్పెక్టివ్ హౌ మెనీ బాల్స్ యూ హ్యావ్, రైట్? ఎస్పెషలీ స్పిన్నర్లు వేస్తుంటే అది కూడా. సో అక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఎర్రర్ లాంటిది కనిపించింది. ఇంకొక ప్రాసెస్ ఎర్రర్ వాట్ ఐఎమ్ ఫైండింగ్ ఈజ్ హౌ ఆర్ యూ టెల్లింగ్ తిలక్ వర్మ టు ఓవర్కమ్ హిస్ ప్రాబ్లమ్స్. తిలక్ గురించి ఒక విషయం చెప్తా. పవర్ ప్లేలో అతను బ్యాటింగ్ వచ్చాడంటే అతను స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 139. ఫినిష్ అప్పుడు బ్యాటింగ్ చేస్తానంటే అతను స్ట్రైక్ రేట్ గోస్ అప్ టు 200.
బట్ మధ్యలో ఫేజ్ ఉంది కదా, ఈ 7th ఓవర్ నుంచి 13th 14th ఓవర్ దాకా, అక్కడ ఈ స్ట్రైక్ రేట్ డ్రాప్స్ టు 112కి డ్రాప్ అయిపోతుంది T20 మ్యాచెస్లో. ఇది చాలా పెద్ద సమస్య, విచ్ మీన్స్ ఆ మిడిల్ ఫేజ్లో ఈ స్ట్రగ్లింగ్. రెండోది, తిలక్ టేక్స్ సమ్ టైం. ఫస్ట్ 15-20 బాల్స్ అతను ఆడాడు అంటే కనుక ఈ స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 130, విచ్ ఇస్ లో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్రికెట్. తర్వాత ఫస్ట్ 15-20 రన్స్ బాల్స్ కాదు, తర్వాత వన్స్ ఈ క్రాసెస్ దట్ 20 ఈ స్ట్రైక్ రేట్ కోసం. సో రెండు అవుతున్నాయి ఇక్కడ. 15-20 కోసం మిడిల్ ఓవర్స్లో ప్రయత్నం చేస్తున్నారు, స్ట్రైక్ రేట్ ఈజ్ లో. అలాగే స్టార్టింగ్లో చేసినప్పుడు తన స్ట్రైక్ రేట్ ఈజ్ లో. సో ఆ మిడిల్ ఫేజ్ అనేది తిలక్ వర్మకి వర్కౌట్ కావట్లే. యూ విల్ హ్యావ్ టు అడ్రస్ దిస్, లేదంటే కనుక గట్టి సమస్యలు వస్తాయి. ఇట్ బికమ్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. తిలక్ని వైస్ కెప్టెన్ చేసినప్పుడు కూడా చెప్పా దట్ హీ విల్ లూజ్ సమ్ రన్స్. నంబర్ 5, నంబర్ 6లో ఆడేటప్పుడు యాజ్ అ బ్యాటర్ యూ విల్ లూజ్ రన్స్. మీకు కొట్టే అవకాశాలు రావు, ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యే ప్రమాదాలే ఉంటాయి. అదే జరుగుతోంది ఇక్కడ. 3 సార్లు అవకాశం వచ్చింది తిలక్ వర్మకి టు డూ వెల్. ఐర్లాండ్కి అగేన్స్ట్ 2 మ్యాచ్ల్లో అండ్ అలాగే ఈ మ్యాచ్లో కూడా. ఎట్లా డిస్మిస్ అయ్యాడు అనేది ఇస్ బికమింగ్ ఏ కైండ్ ఆఫ్ వరీ. ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో తిలక్తో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏంటి పరిస్థితి. విల్ దే స్టిక్ విత్ హిమ్ అట్ నంబర్ 5? ఐ థింక్ వాళ్ళకి వేరే చాయిస్ లేదు. సో నంబర్ 5తోనే వెళ్ళాలి. తిలక్ హెస్ డన్ వెల్. మరి తినే నంబర్ 5లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు అన్నట్లే. హెస్ డన్ వెల్, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, వరల్డ్ కప్లో కూడా బాగా ఆడాడు. బట్ ఎక్కడ ఏ సిచ్యువేషన్స్లో వచ్చాయనే దాని గురించి తిలక్తో యూ నీడ్ టు హ్యావ్ ఎ సిట్ డౌన్. శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయి, విచ్ ఇస్ అ గ్రేట్ రిలీఫ్. అది కూడా ప్రెషర్ పాయింట్లో వచ్చి రన్స్ కొట్టాడు, విచ్ ఇస్ అ గ్రేట్ రిలీఫ్. ఇషాన్ కిషన్ 2 సార్లు రన్ అవుట్ అయ్యాడు. ఇది మళ్ళీ ఇషాన్ కొంచెం చల్లబడాలి, కొంచెం కూల్ అవ్వాలి. ఎస్, షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నప్పుడు టక్కని సింగిల్ కొట్టాలనిపిస్తుంది, రన్ లేదు అక్కడ, చేతిలో కొట్టి పరిగెత్తాడు. అభిషేక్ నో అని చెప్తున్నాడు. లాస్ట్ బాల్ సింగిల్ కదా, వద్దు నేను స్ట్రైక్లో ఉండాలని చెప్పాలా అన్నమాట. నో అని చెప్పాడు. బట్ దట్స్ వాట్ హ్యాపెన్స్. 2-3 సార్లు మీకు రన్స్ రాలేదంటే విల్ బి డెస్పరేట్. సంజు శాంసన్ కూడా కట్టడి చేస్తే అవుట్ అయిపోతాడు. సో ఈ సమస్యలు ఉన్నాయి. బట్ మై పాయింట్ ఈస్ సంజు అండ్ ఇషాన్ కిషన్ ఆర్ నాట్ దట్ బిగ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. తిలక్ వర్మ ఈజ్ అ ప్రాబ్లం. తిలక్ వర్మ ఈజ్ అ ప్రాబ్లం అని తిలక్ వర్మ హ్యాస్ అ ప్రాబ్లం అంటున్నాను. సో ఆ ప్రాబ్లమ్ని తొందరగా అడ్జస్ట్ చేసుకుంటే ఇండియన్ టీమ్ విల్ డూ వెల్. అగైన్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ వికెట్, బౌన్స్ లేదా వికెట్ మీద, అండ్ బాల్ కొంచెం ఆగి కూడా వచ్చింది. అండ్ కొన్నిసార్లు కొంచెం టూ పేస్గా కూడా కనిపించింది. శ్రేయస్ అయ్యర్ ప్లేడ్ ఎ వెరీ గుడ్ నాక్, అభిషేక్ శర్మ ప్లేడ్ ఎ ఫ్యాబ్యులస్ నాక్. అభిషేక్ ఆ నాక్ కొట్టకుండా ఉంటే స్కోర్ వచ్చేది కాదు. ఐర్లాండ్కి అగేన్స్ట్గా కూడా ట్రికీ కండిషన్స్లో ఈ ప్లేడ్ వెల్, ఇక్కడ ట్రికీ కండిషన్స్లో ఈ ప్లేడ్ వెల్. సో ఏదైతే బయట నడుస్తుందో అభిషేక్ని తీసేయాలా, వైభవ్ సూర్యవంశిని తీసుకొని రావాలా, దానికి అభిషేక్ శర్మ అయితే ప్లీజ్ హోల్డ్ అన్నాడు. ఇప్పుడు డిస్కషన్ సంజు శాంసన్ తీసేసో లేదా ఇషాన్ కిషన్ తీసేసో ఆడించాలంటున్నారు. కానీ ఐర్లాండ్లో నేను కూడా అగ్రీ చేస్తా, ది షుడ్ హావ్ ప్లేడ్. ఇంగ్లాండ్లో ఎప్పుడైతే ఐర్లాండ్లో ఆడించలేదో డైరెక్ట్గా ఇంగ్లాండ్లో తీసుకొచ్చి ఫస్ట్ మ్యాచ్ 2వ మ్యాచ్ ఆడించడం అనేది వర్కౌట్ కాదు. నాకు తెలిసినంత వరకు 2వ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ కాంబో చేంజ్ అవ్వదు. బౌలింగ్ కాంబో డిపెండింగ్ ఆన్ ద పిచ్ ఏమైనా చేంజ్ అవుతుందో చూసుకోవాలి. విల్ సీ హౌ థింగ్స్ గో, ఎలా ఉంటుందో. కొంత అలవాటు పడిన తర్వాత యూ విల్ ఆల్సో కమ్ ఇన్. సో అతను ఏదో వచ్చేసిన తర్వాత మ్యాజిక్ జరుగుతుందని నేను చెప్పట్లా, బట్ పొటెన్షియల్ అయితే ఖచ్చితంగా ఉంది, అది కూడా నేను డినై చేయట్లేదు. బట్ ఈ ప్రాసెస్లో ఈ పుష్ హర్షిత్ రాణా వెల్ బాగానే ఉంది, బట్ డోంట్ పుష్ హిమ్ టు బి ఎ జెన్యూన్ ఆల్రౌండర్, అది అవ్వని పని. తర్వాత యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ తిలక్ వర్మ. ఏం జరుగుతుంది, ఎట్లా కుదురుతుంది, ఎటువంటి షాట్స్ ఆడాలి, వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ట్వీక్స్ హీ నీడ్స్ టు. లేదంటే కానీ తిలక్ విల్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్. సంజు అండ్ ఇషాన్ రైట్ నో ఆర్ నాట్ అ వరీ. ఈ సిరీస్ కూడా పోయింది అంటే కనుక దెన్ అప్పుడు ఆలోచించుకోవాలి. లేదంటే కనుక దే హవ్ డన్ వెల్, దే ఆర్ డీసెంట్ ఐపీఎల్, దే ఆర్ డీసెంట్ వరల్డ్ T20. అందులో ఎటువంటి ప్రాబ్లం కనిపించట్లేదు. ఫిక్స్ అప్ యువర్ జెన్యూన్ స్పిన్నర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ని ఫిక్స్ చేయాలి. ఐర్లాండ్లో ఒక స్పిన్నర్ కూడా లేకుండా వెళ్ళడం అనేది ఫూలిష్నెస్. సో ఒక జెన్యూన్ స్పిన్నర్ని ఫిక్స్ చేసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇండియా హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఈ 5 ప్రాసెస్లో మళ్ళీ కొత్తగా ఫాలో అయితే బాగుంటుంది. చూద్దాం.